పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం డేగాపురం గ్రామంలో యువ పారిశ్రామికవేత్త గంగారాంకి ఆవులంటే అమితమైన ప్రేమ. పదుల సంఖ్యలో ఆవులు గంగారాం పెంచుతున్నారు. గోమాతను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని గంగారాం అంటున్నారు. ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానంటున్న గంగారాంతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సకల దేవతలు ఉంటారనేది హిందువుల నమ్మకం. అటువంటి గోవులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపాన డేగాపురం అనే గ్రామంలో యువ పారిశ్రామికవేత్త గోశాలను నిర్వహించి గోవులను పరిరక్షిస్తున్నాడు. ఆయన మనతోటి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. గోవులను మీరు రక్షించాలని, ఈ గోశాల పెట్టాలని మీరు ఎలా అనుకున్నారు? అంటే నా వృత్తిరీత్యా సార్ నేను ఒక ఆక్వా రంగానికి సంబంధించిన వ్యక్తిని. నేను ఒక టెక్నికల్గా అడ్వైజ్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని. నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోయారు కొంచెం ఎర్లీ స్టేజ్లోనే. తర్వాత నాకు ఆవు అంటే చాలా ఇష్టం. నా చిన్నతనంలో కూడా ఆవులతో ఉండేవాడిని నేను. మా ఇంట్లో ఆవులు ఉండి తర్వాత మేము తిరుగుతున్న పరిణామాల్లో నేను వృత్తిరీత్యా తిరుగుతున్న పరిణామాల్లో కొన్ని పనిచేసిన చోట్ల కానివ్వండి, ఈ ఆవుల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఏర్పడింది నాకు. నెక్స్ట్ అందులోని ఈ గోమాత అనేటప్పటికీ మాకు అష్టైశ్వర్యాలు కలిసే మాతగా మేము పూజించుకుంటాం సార్. అయితే నేను తిరిగిన పరిధిలో ఉన్నటువంటి ఆవులు చూశాను నేను. కొంతమంది ఏంటంటే ఒక ప్యాషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఆవు అనేటప్పుడు ప్యాషన్గా పెంచుతున్నారు. ఏదో 2 ఆవులు పెంచుతున్నాం, 3 ఆవులు పెంచుతున్నాం అన్నారు. తర్వాత అయ్యాన్ని కంటిన్యూగా చివరిదాకా పెంచుతారంటే పాలు పితుక్కుని శుభ్రంగా ఇట్లన్నీ అనుభవించిన తర్వాత ఒక 7 ఈతలు 8 ఈతలు అయిన తర్వాత ఆవుల్ని మళ్ళీ బర్డెన్ అయిపోతుంది. వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది అంటే అది ఆ ఆవులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఆ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే రోడ్ల మీద దానాలు ఇస్తే రోడ్ల మీద వెళ్తున్నారు, లేదా ఎవరికైనా అమ్ముతుంటే వేరే చోటకి వెళ్ళిపోతున్నాయి. అవి చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఆ తల్లి అప్పుడు దాకా కూడా మనల్ని అందరినీ సంరక్షించినటువంటి తల్లి ఈ లాస్ట్ స్టేజ్లో ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందనేది నేను కొంచెం గ్రహించాను సార్. అది నేను చూసి ఇట్లా కాదండి, మీకు ఇబ్బందిగా ఉంటే నాకు 2-3 ఆవులు నాకు ఇవ్వండి, ఆ ఏజ్ అయిపోయిన తర్వాత వృద్ధావులు నాకు ఇవ్వండి, నేను పెంచుకుంటాను అనేటప్పటికి కొంచెం నాకు అది చాలామంది సహకరించారండి. కొన్ని ఆవులు నేను కొన్ని ఆవులు నాకు రూపాయనే వచ్చినాయి ఆవులండి. ఇవి ఆ ఆవులన్నీ కూడా నేను సేకరించుకొని ఇక్కడ పదుల సంఖ్యలో పెంచుకుంటా, వీటిని సంరక్షణ చేసుకుంటా నాకు ఉన్న దాంట్లోనే నేను చేసుకుని ఇక్కడ ప్రత్యేకంగా దీన్ని అంతా ఒక షెడ్ కింద ఏర్పరచుకొని దీంట్లోనే దగ్గర 6వ సంవత్సరం సార్ ఇది. 6 సంవత్సరాల నుంచి కూడా నేను ఇట్లాగే పెంచుకుంటున్నాను. షెడ్ వేసుకుని దీంట్లో కొంతమంది వర్కర్స్ని పెట్టుకుని శుభ్రంగా నేను ఒక గడ్డి కూడా ఒక 5 ఎకరాలు సపరేట్గా తీసుకుని గడ్డి కూడా మళ్ళీ వాటికి కట్ చేయించుకుని శుభ్రంగా వ్యాన్ పెట్టుకుని ఒక వ్యాన్ మీద తెచ్చుకొని ఒక ఖర్చుతో కూడుకున్నా సరే నాకు భారం అయితే లేదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది సార్. పదులతో ఉన్న ఈ ఆవులకి ఖర్చుతో కూడుకున్న యాహం అయినా సరే మీరు వీటికి రోజు నిత్యం దానా ఏం పెడుతుంటారు? ఆల్మోస్ట్ అన్ని రకాల దానాలు ఉంటాయి సార్. అంటే దీనికి సంబంధించిన డాక్టర్ పరిరక్షణతో కలిపి మాకు ఇచ్చినటువంటి ప్రోటీన్కి సంబంధించి దానికి ఎంతవరకు ఉండాలి ఏంటి అనేది చెప్తారు. దాని ప్రకారమే దానాలు తీసుకుంటారు. ఆ దానాలు అన్నీ కలిపి ప్రొద్దుట సాయంత్రం ఖచ్చితంగా దానాలు ఇస్తారండి. 3 పూట్ల పచ్చగడ్డ వేస్తారు. సాయంత్రం 2 పూట్ల నీళ్ళు 2 సార్లు కావాలితే 2 సార్లు. సమ్మర్కి వచ్చేటప్పటికి 3. యాక్చువల్గా సమ్మర్లో ఒట్టిగడ్డ ఎక్కువ తింటుంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకుంటాం. 3 సార్లు పెడతారు వాటర్. అలాగే ఒట్టిగడ్డ ఏమో నైట్ వేసుకుంటారు. చుట్టూ దీనికి దోమల సంరక్షణలో శుభ్రంగా ఆవులన్నీ కూడా కట్టడం జరుగుతుందండి. బయట నుంచి పదుల సంఖ్యలో ఆవులు మీరు తీసుకొస్తూ ఉంటారు. వాటి వల్ల మీకు ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఏమన్నా ఉందా? ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దానాలు ఇచ్చినటువంటి కావచ్చు లేకపోతే పొద్దుట వదిలేసి సాయంత్రం తీసుకెళ్ళి పాలు తీసుకొని మళ్ళీ వదిలేసే వ్యక్తులు కావచ్చు. ఈ ఆవులు బయట తిరిగే ఆవులన్నీ కూడా అండి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ తినడం వల్ల మేము పెట్టే దానాలు కానీ గడ్డికి కానీ అలవాటు పడడానికి దగ్గర 2 నెలలు పడుతుంది సార్. అట్లాగే వాటికి వచ్చిన ఈ దానాలు తినటం అలవాటు చేసిన తర్వాత లోన ఉన్న ప్లాస్టిక్ కరెక్ట్గా ఇబ్బందికరంగా అయ్యి వాటికి జీర్ణం అవ్వకపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి చాలా ఇబ్బందులు పడితే 2-3 వాటికి మేము ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది. ఆ టైంలో అవి పడుతున్న బాధ ఇబ్బంది చూస్తే అసలు వర్ణాతీతం అండి. నిజంగా మనిషికి కానీ ఏ జీవికి కూడా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. అది ఏంటంటే ప్రతి ఆవుల్ని కూడా మనం ఇక్కడ తీసుకొచ్చిన రోడ్ల మీద తిరిగి ఆవులు తీసుకొచ్చిన వాటికి సపరేట్గా పరిరక్షణ చేసే పరిస్థితి ఉందండి. అలాగే ప్రత్యేకంగా డాక్టర్లు తీసుకొచ్చి వాటికి సంబంధించిన వైద్యం చేయించవలసిన పరిస్థితి వస్తుంది. చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం సార్. ఆ రకంగాను ఈ రకమైన ఇబ్బందులు మేము ఎక్కువ చూసాం. ఇవాళ రోడ్ల మీద ఆవులు ఏం తింటున్నాయి అనేది వాళ్ళకి అనవసరం. కొంతమంది ఫంక్షన్ పేర్లు చెప్పి అరిటాకులు తీసుకొచ్చి అరిటాకుల్లో రకరకాలుగా వాళ్ళ ఫ్యాషన్ అవి పెట్టడం, అలాగే బియ్యాలు పెట్టడం ఇవన్నీ చేయకూడదండి. ఆవుకి ఎప్పుడూ కూడా అన్నం పెట్టకూడదు, బియ్యాలు గట్ట ఇవ్వకూడదు. అది ప్రత్యేకంగా హిందూ సాంప్రదాయ ప్రకారం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దానివల్ల విపరీతమైన ప్రాబ్లం, బ్లడ్ చెక్ పడితే మైల్డ్గా అయిపోయి ఆవు మొత్తం అక్కడ ఉన్న
ఉన్న ప్రకారమే కూలిపోవడం జరుగుద్ది. కొన్ని అలాగే మన అన్నం పెడితే బ్లడ్ చెక్ పడిపోద్దండి, దానికి కూడా చాలా ప్రాబ్లం. అలాగే కొన్ని ఆవులకి కాల్షియం వీక్ అయిపోయి కూడా వృద్ధావులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంటికి వచ్చిన ఆవుకి కొంచెం నీళ్లు పెట్టడానికి కూడా చాలామంది ఇష్టపడని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ తెలుసుకోండి, మీరు మూగజీవాలను ప్రేమించాలి. ఆవు గోమాత అనేదాన్ని ఖచ్చితంగా ప్రేమించే పరిస్థితి ఉంది. ఇవాళ ఆవు మీకు ఏదైతే ఒక ఆవు మనం పెంచుతామో మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, మనకు ఉన్నటువంటి అన్నీ కూడా ఆవిడ చూస్తుంది. ప్రతిదీ కూడా మీకు అష్టైశ్వర్యాలు కలిగేలా చేస్తుంది, ఆవిడే చేస్తుంది. ఒక ఆవుని పెంచి చూడండి, మీకు సకల అష్టైశ్వర్యాలు ప్రాప్తిగా మీకు అన్నీ ఉంటాయని నేను నమ్మిన వ్యక్తిని. ఖచ్చితంగా మీరు గోవుని మనం పూజించవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది సార్. మరి ఎన్ని ఎకరాల్లో ఈ గోశాల నిర్వహిస్తున్నారు? గడ్డి కోసం ఒక 5 ఎకరాలు బయట తీసుకున్నాం సార్. ఇక్కడ ప్రత్యేకంగా 2 ఎకరాల్లో మనం చేయడం జరుగుతుంది. 2 ఎకరాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది గోవులు మేము ఇంకా ఇస్తామండి, మీరు ఇంకా సంరక్షణ చేయగలరా అని అంటున్నారు. సంరక్షణ చేయాలంటే దానికి సపరేట్గా ఒక పెద్ద స్థలం కావాలి, గడ్డికి సంబంధించి గడ్డి కావాలి. ఇవన్నీ వ్యయంతో కూడుకున్న పని కాబట్టి సరౌండింగ్ ఏరియాలో నిజంగా కూడా గోమాత మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ దానం చేసినా లేదా గవర్నమెంట్ తరపున ఇచ్చినా మేము ఒక యూనిటెడ్గా ఒక యూనిట్గా నిలబడి ఒక 10 మంది కానీ 20 మంది కానీ ఒక సభ్యత్వంతో ఉండి వాటిని సంరక్షణ చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పి ఖచ్చితంగా నేను ప్రార్థించి విన్నపించుకుంటున్నాను సార్. ఏదైతే తను రైతు కుటుంబం నుంచి వచ్చానని, తనకు చిన్నప్పటి నుంచి ఆవులను పెంచే అలవాటు ఉందని, ఆని కారణం చాటే ఈరోజు గోశాల నిర్వహిస్తున్నానని అంటున్నారు. డేగాపురం నుంచి యువ పారిశ్రామికవేత్త గంగారాం. కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, డేగాపురం.